బేడిపల్లి చోరీ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడిపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఊరెళ్ళిన ఇళ్లలో అయితే ఈ చోరీలు జరిగాయి. ఇళ్లకి తాళాలేసున్న ఇళ్లే లక్ష్యంగా అయితే దొంగలు ఈ చోరీలకు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఈ ఘటన అయితే జరిగింది. దాదాపుగా మేడిపల్లిలోని చెంగిచెర్లలో ఉన్నటువంటి కనకదుర్గ కాలనీ, అలాగే అణుశక్తి నగర్ కాలనీ, ఈ రెండు కాలనీలో దాదాపు 14 నుంచి 15 ఇళ్లలో చోరీలకు యత్నించి దాదాపుగా 8 ఇళ్లలో అయితే దొంగతనాలు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. స్థానికులంతా కూడా ఇక్కడికి ఏకమైన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 8 ఇళ్లలో అయితే ఈ చోరీలు జరిగాయి. కాసేపటి క్రితమే ఇక్కడికి పోలీసులు చేరుకొని చోరీలు జరిగినటువంటి ఇళ్లలో ఆధారాలు అయితే సేకరించారు. మనం చూస్తున్నటువంటి ఈ ఇంటిలాగే దాదాపుగా 8 ఇళ్లలో కూడా ఈ చోరీలు జరిగాయి. మొత్తం కాసేపటి క్రితమే ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని మొత్తం పరిశీలించి ఈ ప్రాంతాన్ని అధికారులను అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 8 ఇళ్లలో కలిపి దాదాపుగా 30 తులాల వరకు బంగారం, 2 కేజీల వరకు వెండి, అలాగే 2 లక్షల వరకు కూడా నగదు ఈ 8 ఇళ్లలో కలిపి పోయినట్లు ఇప్పటివరకు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన చోరీలకు సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్స్ కూడా అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. మనం ఈటీవీ స్క్రీన్పై కూడా చూడొచ్చు నిందితులు చోరీకి పాల్పడినటువంటి దృశ్యాలు. అయితే ఈ ఇంట్లో కూడా దొంగలు అయితే చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా సమీపంలో ఉండేటువంటి వాళ్ళ కుమారుడి ఇంటికి పండుగ జరుపుకునేందుకు వెళ్ళారు. రాత్రిపూట ఇంట్లో ఎవరు లేకపోవడంతో అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి తాళం పగలగొట్టి నిందితులు అయితే దొంగలు చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పక్కనే ఉన్నటువంటి ఈ ఇంట్లో కూడా పక్కింటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ పక్కింట్లో వాళ్ళు కూడా ఊరికెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇంట్లో కూడా ఎవరు లేకపోవడంతో మనకు కనిపిస్తున్నటువంటి ఈ కిటికీ గ్రిల్ మొత్తం కూడా దొంగలు గ్రిల్ అంతా కూడా తొలగించారు. గ్రిల్ అంతా తొలగించి ఇక్కడ నుంచి ఈ ఇంట్లో చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, తొలగించినటువంటి గ్రిల్ని కూడా బెడ్రూమ్లోనే పెట్టారు. ఈ కిటికీ గ్రిల్ తొలగించి ఏ విధంగా వీళ్ళు చోరీకి పాల్పడ్డారు అనేది మనకు విజువల్స్లో స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రిల్ని బ్లేడ్ తోటి కట్ చేసి వాళ్ళు ఈ చోరీకి పాల్పడినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంట్లోనైతే దాదాపు 3 బీరువాలు ఉంటాయి. ఈ 3 బీరువాలు కూడా దొంగలు పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇంటి యజమాని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు ఈ చోరీ జరిగింది? ఏంటి? ఇక్కడ 7:30 తర్వాత మా కొడుకు ఇక్కడ ఉంటే అక్కడ పండుకోవడానికి వెళ్ళినాం. మీకు ఎప్పుడు తెలిసింది? నేను 8 గంటలకు వచ్చిన, 10 నిమిషాల దాకా 8 గంటలకు వచ్చినప్పుడు డోర్ అన్ని కొల్ల ఉంది, గేట్ తాళం ఉంది, ఈ డోర్ కొల్ల ఉంది, మెయిన్ డోర్ తీసేసిండ్రు. ఏందని చెప్పి చూస్తే అప్పుడు లోపల పోయి చూస్తే ఇట్లా సంగతి అందరికి చెప్పేసిన. సో ఎంతవరకు మీ ఇంట్లో బంగారం కానీ నగదు కానీ ఎంత పోయినట్టు గుర్తించారు? ఏంటి సార్? 10 తులాలు బంగారం పోయింది, 20 తులాలు ఎండి, ఒక 15,000 క్యాష్. మొత్తం ఎన్ని ఇళ్లలో ఇక్కడ చోరీలు జరిగాయి? దగ్గర 10 జరిగినట్టుంటారు. మీ పక్కింట్లో కూడా ఈ కిటికీ గ్రిల్ తొలగించి మరి వాళ్ళ పక్కింట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. వాళ్ళు ఎక్కడుంటారు? ఏంటి సార్? పక్కింటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వరంగల్ పోయింది సార్. వాళ్ళు వరంగల్ అంట, వాళ్ళది నిన్నే పోయిండంట, వస్తున్నానని చెప్పి ఇప్పుడు అంటుండ్రు, ఇంకా రాలే ఇంతవరకు. ఇక్కడ రాత్రిపూట మొత్తం శివారు ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి, నిర్మానుష్యంగా కనిపిస్తుంది. రాత్రిపూట పోలీసుల నిఘా ఇటు ఉంటుందా? పెట్రోల్ వాహనాలు ఇటు వస్తూ ఉంటాయా? ఏంటి సార్? ఏది ఎప్పుడైతే మాకు కనపడలేదు. మేము ఇక్కడ వచ్చేసి ఒక 6 నెలలు అవుతుంది, కానీ అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక రోజు కూడా మాకు పెట్రోలింగ్ ఇటు వచ్చినట్టు కూడా తెలియలే. ఎవరు ఇక్కడ కనపడలేదు మాకు నైట్. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏంటి సార్? వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నామని చెబుతుండ్రు. మీరు అనుకున్నప్పుడు కాదు కదా, మేము పెట్రోలింగ్ మా టైంలో మేము వచ్చి చూసుకొని పోతున్నామని చెబుతుండ్రు. సో ఇది మొత్తానికైతే ఈ పక్కింట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. అయితే నిందితులు నగర శివారు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ముందు నుంచే చెప్తున్నారు పలు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, పక్కింటి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వాలి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఓవైపు చెప్తున్నప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో అయితే ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పండుగకు ఊరెళ్ళినటువంటి ఇల్లే లక్ష్యంగా, తాళాలు వేసినటువంటి ఇల్లే లక్ష్యంగా అయితే నిందితులు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి కాసేపటి క్రితమే ఇటు
క్లూస్ కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ శివారు ప్రాంతాలు ఈ చెంగిచెర్లలో ఉన్నటువంటి ఈ కనకదుర్గ కాలనీ అలాగే అనుశక్తి నగర్ కాలనీ ఈ కాలనీలో దాదాపుగా పెట్రోలింగ్ వాహనాలు ఏవి కూడా ఇటు రావట్లేవు, భద్రత కరువైందని చెప్పుకోవచ్చు అని చెప్పి స్థానికులు కాసేపటి క్రితమే మనం ప్రత్యక్షంగా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. మొత్తానికైతే ఈ ఘటనలో 4 నుంచి 5 వరకు కూడా నిందితులు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వరుసగా ముందుగానే రెక్కి నిర్వహించి అర్ధరాత్రి 2:30 సమయంలో కూడా 2 నుంచి 2:30 సమయంలో కూడా ఈ చోరీలకు పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఘటనపై డీసీపీ కూడా ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనలపై కేసు నమోదు చేసి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు యూ.